అప్పట్లా మా తెలుగు సార్ ఉండేనుల్లా పాఠం చెప్తంటే మన కండ్ల ముందే జరిగినట్టు పద్యాలు వాడుకుంటే చెప్తుండే. ఇక మా లెక్కల సార్ వచ్చిండంటే మాత్రం కిక్కురు మనకుంటుండేదంతా. మళ్ళా సైన్స్ సార్ జోకులు చేసుకుంటా చెప్పేది. ఆటెనక సాంఘిక సార్ వచ్చేదిరా నాయన, పాఠం చెప్తంటే జోలవాడినట్టే ఉండేది. నిద్ర కట్టలు తెంపుకొని వస్తుంటే సుత బల్మీటికి ఆపుకునేది కొడతాడని. ఇట్లా ఒక్కో టీచర్ పాఠం చెప్పే తరిక ఒక్కో తీరులు ఉంటది. ఇంతకు ముచ్చటేందంటే పాఠాల గురించి చెప్పి పాట పాడుతున్న మీరాబాయిని చూపిస్తారేంది అంటారా? మేడం చెప్తున్నది పాఠమే. సూర్యాపేట జిల్లా వెలుగుపల్లిల పెద్దబడిల హిందీ టీచర్ పేరు నివేదిత. 10వ తరగతి పోరలకు మీరాబాయి రాసిన భక్తి పద అనే పాఠం చెప్తానికి ఈ గెటప్ లో వచ్చిందన్నట్టు. ఇక పాఠం అంతా పాడుతుంటే ఇంట్రెస్టింగ్ ఇన్నారు పోరలు. మేడం చాలా పాట పాడుతూ డాన్స్ చేస్తున్నట్టు చెప్తే చాలా మంచిగా అర్థమైంది. మేడం ని చూస్తుంటే సేమ్ మీరాబాయి లాగానే అనిపించింది. చాలా బాగా అర్థమైంది. ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ మంచిగా మాకు బోధించింది. ఓ చేతుల కర్తాల్, ఇంకో చేతుల జపమాల పట్టుకొని చుట్టూ తిరుక్కుంటా ఆడుతుంటే పిల్లలకు మంచిగా అనిపించిందట. అప్పట్లా మీరాబాయి కృష్ణుని కోసం ఇట్లనే పాడింది కావచ్చు అనిపిస్తట్టు చేసిందన్నట్టు. నేను సడన్ గా వచ్చాక పిల్లలందరూ ఆశ్చర్యపోయారు, టీచర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నేను వచ్చిన తర్వాత క్లాస్లోకి వెళ్ళి బోధన చేసిన తర్వాత పిల్లలు చాలా బాగా స్పందించారు. మొన్న మంచిర్యాల జిల్లాల శ్రీనివాస్ సారు పెయిలుండే అవయవాల గురించి ఎరక చేస్తానికి బాడీ సూట్ వేసుకొని పాఠం చెప్తే ఇవాళ ఈ మేడం ఏమో మీరాబాయి గెటపేసిందన్నట్టు. టైంకి వచ్చినమా, క్లాసులు చెప్పినమా, వెళ్ళిపోయినమా అన్నట్టు కాకుండా గీ తీర్ల తనలాడుతున్న టీచర్లను చూసి మురుషుడు కాదు, వాళ్ళ ఆపచ్చనేందో పిల్లలు సుతా అర్థం చేసుకోవాలి. రామ రతన ధన పాయో జనమ జనమ